ఏపీ వ్యాప్తంగా ఆలయాల పవిత్రతను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం చుట్టూ గిరి ప్రదర్శన కోసం 3,40,00,000 రూపాయలతో 3.7 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. ఇక ఈ గిరివలయం బీటీ రహదారిని అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో అనేక ఆలయాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు రాళ్ళు రప్పలతోటి ముళ్ళ కంచులతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.